నమస్తే వీటీవీ ప్రేమికి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్ అంటే ఎంత మమకారమో తెలుసు. సింగపూర్ అంటే అదేదో తనకి సెకండ్ హోమ్ టౌన్ అంతగా ఫీల్ అవుతారు. అందుకోసం అని చెప్పని సింగపూర్ నుంచి భారీగా పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పని ప్రభుత్వ ధనంతో సాక్షాత్తు ఆయన కుమారుడు నారాయణ గారు, రామ్మోహన్ నాయుడు ఇంకా వీళ్ళ టీం అంతా కూడా వెళ్ళి వాళ్ళతో డెలిబరేషన్స్ జరుపుతాం, పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పని హడావుడి చేసి హంగామా చేసి వెళ్ళిన తర్వాత తీరా చూస్తే ఏమీ జరగలేదు. ఇది తెలిసిందే. కానీ కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడని ఒక సామెత. ఆ కలిసి వచ్చే కాలం పొరపాటున మన ఆంధ్రప్రదేశ్ కూటమి వాళ్ళకని పొరపాటున అనుకోకండి. ఇదే సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ గాడ్ 3 రోజుల పర్యటన కోసం భారతదేశం వచ్చాడు. ఆయన భారతదేశం వచ్చిన తర్వాత ఎందుకు వచ్చాడు అంటే చాలా ఒప్పందాలు చేసుకోవడానికి అధికారిక పర్యటనకి ఆయన ఇక్కడికి వచ్చాడు. కానీ ఆయన ఒప్పందాలు చేసుకుంటుంది మిగతా రాష్ట్రాలతో తప్ప ఆంధ్రప్రదేశ్తో కాదు. మర్యాద పూర్వకంగా కూడా ఎక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళకు ఒక ఇంటిమేషన్ కానీ లేదు. ఆయన కొంతమంది పెట్టుబడిదారులతో సమావేశం కూడా అవుతున్నాడు. అందులో పోనీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారంటే అది కూడా లేదు. ఇంతకీ సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ గాడ్ గారు 3 రోజుల పర్యటన తీసుకున్నట్లయితే ఆయన సెప్టెంబర్ 2వ తారీఖు నాడు భారతదేశానికి అధికారిక పర్యటనతో సతీమణితో పాటు కొంతమంది మంత్రులతో పాటు కూడా ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత లారెన్స్ వాంగ్ ఢిల్లీలో ఆయన ఈవినింగ్ నైట్కి చేరుకున్న తర్వాత ఆయన్ని రిసీవ్ చేసుకున్నారు. తర్వాత ఆయనకి రాష్ట్రపతి సత్కారం 2వ తారీఖు నాడు ద్రౌపది ముర్ము గారితో ఉంది. తర్వాత రాజ్ఘాట్ సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత వివిధ విభాగాల మంత్రులతో అంటే విదేశాంగ, రవాణా, వాణిజ్యం, ఫైనాన్స్, డిజిటల్ ఇలాంటి మంత్రులందరితో కూడా ఈయన సమావేశాలు జరుపుతాడు. సమావేశాలు జరిపిన తర్వాత ఇక మూడవ రోజు చాలా అత్యంత కీలకమైనటువంటి రోజు. సింగపూర్ ప్రధాని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో ద్వైపాక్షిక చర్చలు జరిపిన తర్వాత అనేక రకాలైనటువంటి ఒప్పందాలు, ముఖ్యంగా ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మనకి ఇవన్నీ కూడా ఇది తెస్తాం అని చెప్పి అన్నారో సరిగ్గా అవే విషయాలకి సంబంధించి వాళ్ళు డిస్కషన్స్, డెలిబరేషన్స్కి వెళ్ళారు. ఒకటి ప్రధానంగా చూసుకుంటే హరిత విద్యుత్తు, రవాణా, విమానయాన, అంతరిక్ష, డిజిటైజేషన్ వీటి మీద ప్రధానమైనటువంటి ప్రస్తావనలు ఉంటాయి. ఇక పెట్టుబడులు తీసుకొస్తామని కదా వీళ్ళు వెళ్ళారు. కానీ ఏం జరగల. కానీ మహారాష్ట్ర నుంచి ఎవరు కూడా వెళ్ళలేదు, వాళ్ళు ఏమి మాట్లాడలేదు. కానీ 1 బిలియన్ ప్రాజెక్టు ఇండియా సింగపూర్ మహారాష్ట్రలో ఒక కంటైనర్ టెర్మినల్ ని ఏర్పాటు చేయడానికి అంగీకారం కుదిరి దీన్ని వర్చువల్ గా అక్కడి నుంచి ఢిల్లీ నుంచి సాక్షాత్తు ఇదే ప్రధాని ఈయన ప్రారంభిస్తున్నారు. అంటే సింగపూర్ ఇందులో పెట్టిన పెట్టుబడి ఎంత అంటే $1 బిలియన్ పెట్టుబడి పెట్టింది. ఇక వ్యాపార వర్గాలతో సంభాషణ, వ్యాపార వర్గాలతో కూడా ఆయన భారత వ్యాపార నేతలతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో కూడా చాలా మంది వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు వెళుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎక్కడ కూడా ఎవరు ఉన్నట్టుగా తెలియదు. ఇక ఇతరత్ర కార్యక్రమాలు, విదేశాంగ మండలి 60వ వేడుకని, తర్వాత అక్కడ ఉన్నటువంటి సింగపూర్ సభ్యులతో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటినీ ఇలా ఉంచినట్లయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే హరిత శక్తి అంటే గ్రీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, డిజిటల్ ఇన్నోవేషన్, అంతరిక్ష ఖ్యాత ప్రక్రియలు, డేటా స్టోరేజ్, నౌకా రవాణా, స్కిల్ డెవలప్మెంట్, కనెక్టివిటీ ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఆయన డిస్కస్ చేసి వేరియస్ స్టేట్స్ లో ఎక్కడెక్కడ మనం వీళ్ళతో ఒప్పందాలు చేసుకోవచ్చు అనేది కూడా డిస్కస్ చేస్తారు. ఇందులో ప్రధానంగా ఉన్నది ఏంటంటే వాళ్ళ దీంట్లో వచ్చినటువంటి ప్రస్తావనలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన అయితే ఎక్కడా లేదు. మరి ఆంధ్రప్రదేశ్ తో ఎందుకు పెట్టుబడులు ఒప్పందాలు లేవు అన్నట్లయితే కొన్ని అయితే నేషనల్ లెవెల్లోనే సింగపూర్ భారతదేశం మధ్య ప్రధాన ఒప్పందాలు అనేవి జరుగుతున్నాయి. సో వాటికి సంబంధించి కూడా కావాలంటే ఆంధ్రప్రదేశ్ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేదు. మహారాష్ట్రలోని ఉరాన్ కంటైనర్ టెర్మినల్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఇది నేషనల్ లెవెల్లో చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి మౌలిక సదుపాయ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. సో భారత వాణిజ్య రవాణా విభాగాలకి ఇక మిగతా చూసుకున్నట్టయితే పోర్ట్ ట్రస్ట్లకి సంబంధించి మరి ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా లోపం ఉందా అంటే లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా 3 ప్రధానమైనటువంటి పోర్ట్లు ఉన్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితులు చూసుకున్నట్లయితే ముంబై, ఢిల్లీ,
బెంగళూరు, చెన్నై లాంటి వీటితోనే వాళ్ళు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లాజిస్టిక్స్ కనెక్టివిటీ కానీ ఇవన్నీ కూడా కేవలం వీటితోనే చేసుకుంటున్నారు. అంటే మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగళూరు అంటే కర్ణాటక, చెన్నై ఈ 4 రాష్ట్రాలతోనే ప్రధానంగా వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు. గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఇక్కడే కేంద్రీకృతం అవుతుంది. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన ప్రసక్తి అనేది లేదు. ఇక మహారాష్ట్ర తర్వాత గుజరాత్ లో కూడా వాళ్ళు దీర్ఘకాలిక పెట్టుబడులకి హామీలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి మ్యారిటైమ్ రూట్లు తీసుకుందాం. మ్యారిటైమ్ రూట్స్ అంటే సింగపూర్కి వాణిజ్యం సముద్ర మార్గంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా అక్కడ కూడా ముంబై, చెన్నై, కొచ్చి ఈ పోర్టుల మీదే ప్రధానంగా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, డిస్కస్ చేస్తున్నారు తప్ప మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా కాకినాడ, కృష్ణపట్నం, విశాఖ పోర్టులు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా వీటిని ఉపయోగించుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ మరి వీటి ప్రస్తావన గానీ ప్రసక్తి గానీ లేదు. విశాఖపట్నం, కృష్ణపట్నం, గంగవరం లాంటి పోర్టులు మరి చాలా అనుకూలమైనటువంటి పోర్టులు కూడా సింగపూర్కి. కానీ వీళ్ళు దూరంగానే ఉన్నారు. ఎందుకు ఉన్నారు అనేటువంటిది చూసినట్లయితే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితులు, ఇది మనం చెప్తున్న మాట కాదు, ఆర్థిక రంగం ఈ సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవు. పైగా రుణభారం అనేటువంటిది భారీ స్థాయిలో ఉంది. అది వాళ్ళతో ఏ ఒప్పందాలు చేసుకున్నా కూడా మనం పుట్టి మునిగిపోతాం తప్ప మనకెక్కడా కూడా ఉపయోగపడే పరిస్థితులు అయితే కనుచూపు మేరలో కూడా కనపడలేదు. అటువంటి ఒక అనిశ్చితి, ఆర్థిక అనిశ్చితి, రాజకీయ అనిశ్చితి ఈ రెండు కూడా ప్రస్తావిస్తున్నారు. సామాజిక అనిశ్చితి మూడోది, ఇది ఇంకా కీలకమైనటువంటి అదనంగా చేరింది. అక్కడ శాంతి భద్రతలకు సంబంధించి కానీ ఆర్థిక పరమైనటువంటి అంశాలకు అప్పుల ఊబిలో ఉండడం ఇలాంటి కారణాలతోనే ఆంధ్రప్రదేశ్ పట్ల కించిత్తు కూడా ఆలోచన చేయడం లేదు అనేటువంటిది మనకు అందుతున్న సమాచారం. అందుకోసం చెప్పని వీళ్ళు ఇంత పెద్ద హడావిడి హంగామా చేసి వెళ్ళినప్పటికీ కూడా ఎక్కడా కూడా వాళ్ళకి విస్పష్టమైనటువంటి హామీ లేదు. వెళ్ళి అడిగినా కూడా లేదు. కానీ వాళ్ళంతటా వాళ్లే సాక్షాత్తు ప్రధాని మంత్రులే వచ్చి మిగతా రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకుంటున్నారంటే ఇది మన వారి యొక్క ఘనత. మరి దీన్ని ఏమనాలనేది మీరే నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.